ఆర్కే రోజా గారి గురించి అందరికీ తెలిసిన అంశమే. ఆవిడ ఎలాంటి ఫైర్ బ్రాండో, ఆవిడ మాటలు తోటాల్లో ఉంటాయి, చేసిన పనులు సెగరేపుతుంటాయి. సో అలాంటి నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, కంటిన్యూగా తిరుమల తిరుపతి దేవస్థానం వార్తల్లోకి ఎక్కింది. అపవిత్రం జరిగిపోయింది, అపచారం జరిగిపోయింది, లడ్డూల్లో అవి కలిపేశారు. అంటే ఎంత ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ వార్తలకి ఇంత ప్రయారిటీ ఉంటుంది. చాలా రేర్గా అయ్యేది ఇది. ప్రపంచవ్యాప్తంగా అవడం అన్నది ఏదో యుద్ధాలు జరిగినప్పుడు, పెద్ద విలయాలు వచ్చినప్పుడు ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. కానీ వారం నుంచి ఇదే వార్త. ఏ ఛానల్ చూడండి, మీరు నేషనల్ మీడియా చూడండి, లోకల్ మీడియా చూడండి, ఏ మీడియా చూసినా సరే ఇదే వార్త. సో ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అన్నది సిట్టు తెలుస్తుంది. కానీ శ్రీవారి లడ్డూలోనే కాదు, ఇంకా చాలా అంశాల్లో దారుణాలు జరిగినాయి. ముఖ్యంగా రోజా గారి మీద వస్తున్న ఆరోపణలు, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి రోజా గారి మీద విపరీతమైన ఆరోపణలు గత కొన్నేళ్ళుగా వస్తూనే ఉన్నాయి. అందులో భాగంగా ఒకటి, లడ్డూల్లో పెద్ద ఎత్తున భారీ స్కాములు జరిగినాయి అన్నది ఒక అంశం అయితే, మరొకటి దర్శనాల టికెట్లు. ఎందుకంటే రోజా గారు కోకొల్లలో వెళ్ళారని అక్కడికి, దానికి పక్కా ఆధారాలు ఉన్నాయి. వెళ్ళినప్పుడల్లా 100, 50 మందో 200 మంది ఇంకా ఆవిడ ఇష్టమే అట తీసుకెళ్లారు. ఇందులోనే 500 కోట్ల స్కామ్ జరిగిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే లడ్డూల అంశం వచ్చేసరికల్లా ఒక సిట్ ఒకటి వేశారు కదా, సిట్ వేసిన తర్వాత ఆయన నెక్స్ట్ మాట్లాడిన మాటలో డైరెక్ట్గా రోజా గారిని టార్గెట్ చేస్తూనే మాట్లాడారు అని వస్తున్న వార్తలు. డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టు అది. ఎందుకంటే టిక్కెట్లు స్కామ్ అన్నది ఒక రోజా గారి అంశంలోనే చాలాసార్లు వచ్చింది వార్త, అందుకని అనుమానించాల్సి వస్తున్నది. ఎందుకంటే ఆవిడ అన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ రాజకీయ నాయకులు వెళ్ళి ఉండరట, అదొక రికార్డు. ఇలా అంటే తిరుమల ఎన్నిసార్లు వెళ్ళారో, ఎంతమందిని తీసుకుని వెళ్ళారో ఇంకా చెప్పనవసరం లేదు. చాలా మందిని, చాలా సార్లు. సో అవన్నీ ఎక్కడ వెళ్ళి ఆ టికెట్లన్నీ, అందులో ఏం స్కామ్ జరిగింది? మరి మినిస్టర్ తోటి దర్శనానికి వెళ్ళడం అంటే చిన్న విషయం కాదు. డైరెక్ట్గా భగవంతుని ముందు నుంచోబెట్టేస్తారు. ఎందుకంటే మామూలు సాధారణ ప్రజలు అనుకోండి, తిరుమల తిరుపతి దేవస్థానం చాలామంది వెళ్ళి ఉంటారు కదా, వెళ్ళని వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి చూడాలి అంటే సామాన్య భక్తుడికి అలా కనిపించినట్లుగా ఉంటుంది. అంత దూరం నుంచి తిప్పుతారు క్యూ లైన్. ఆయన దగ్గరికి సామాన్యమైన వాళ్ళు వెళ్ళే పరిస్థితి ఉండదు. అదేదో టికెట్లు పెట్టారు కాబట్టి ఆ టికెట్లు ఏదో 10,000 టికెట్ ఏదో పెట్టుకుంటే అలాంటివి ఏదో తీసుకుంటే వాళ్ళు వెళ్ళరు. కానీ సంపన్నులు వెళ్ళరు. కానీ సామాన్యుడికి మాత్రం వెంకటేశ్వర స్వామి బహుదూరమే, చాలా దూరం నుంచి. మళ్ళీ అదేంటి, ఆ సామాన్య దర్శకుడు అంత దూరంలో ఎక్కడో ఉన్న వెంకటేశ్వర స్వామిని జస్ట్ అలా ఆ ప్రతిమ కనిపిస్తుంది అంటే అదే చాలనుకుంటాడు. భక్తులు అదే చాలనుకుంటారు, అంతకు మించి అవసరం లేదు. ఆ 2 కళ్ళు తరించిపోయిన స్వామి అంటారు, అంత దూరం నుంచి వచ్చిన. మళ్ళీ ఏంటి, అంత దూరం నుంచి అన్నా జస్ట్ పోని ఇలా ఆగి ఇలా దండం పెట్టుకునే పరిస్థితి ఉండదు, అలా మూవ్ అయిపోవడమే, లాగుతుంటారు, లాగేస్తుంటారు, నడండి అని అక్కడ ఉంచరు. సో విఐపీలు వివిఐపీలు వాళ్ళకి కాస్త పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళు ప్రోటోకాల్ దర్శనాలని ఇస్తారు. L2, L3 2 దర్శనాలు. L3, L2 ఏంటంటే స్వామి ఇక్కడ ఉంటే దాని ముందు ఒక గుమ్మం ఉంటుంది, దాని ముందు గుమ్మం నుంచి తిప్పుతారు. అంటే ఆ డిస్టెన్స్లో మనం చూడొచ్చు, కనిపిస్తారు స్వామిని, అలాగా కల్లారా చూడొచ్చు. అక్కడ సామాన్య భక్తులు ఆ చివరి నుంచి తిరిగే వాళ్ళంతా లాగడం ఉండదు. ఇక్కడ కూడా పంపించేస్తారు, చేపెట్టి లాగేస్తారు. జస్ట్ అలా తిరిగి రావచ్చు, అలా తిరిగి అలా స్వామిని చూసి అలా వెళ్ళొచ్చు. అది కొద్దిగా బెటరు. L1 డైరెక్ట్గా స్వామి ఎక్కడైతే ఉంటారో దాని ముందు గుమ్మం, అంటే విత్ ఇన్ ఫీట్స్ అంతే, ఓ 10 అడుగులు 15 అడుగులు ఉంటుందేమో, ఇంకా తక్కువే ఉంటుందేమో, చాలా దగ్గరగా ఉంటారు స్వామికి. L1లో మినిస్టర్లు, పెద్ద బడా వ్యాపారవేత్తలు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు,
వివిఐపీస్ వాళ్ళకి మాత్రమే కేటాయిస్తారు. అది తక్కువ సీట్లు టికెట్లు మీన్స్. సో ఆ తక్కువ టికెట్లలో మిగతా వాళ్ళకైతే టికెట్లు, మంత్రుల స్థాయి వాళ్ళకి ఏం టికెట్లు ఉంటాయి? నా వెనకట్లు 100 మంది వస్తున్నారంటే నువ్వు టికెట్లు తీయమని చెప్పి ఈవో మాట్లాడగలరా? మంత్రి స్థాయికి అది ఎవరు కూడా మాట్లాడలేరు, ఆ సాహసం చెయ్యరు కూడా. వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోవడమే కదా. వాళ్ళు తీసుకుంటే ఇదిగో పంపించి ఇదిగో ఇలా నుంచోడం, రా రా లోపలికి వెళ్ళండి, మనోళ్ళే అని లోపల తోసేస్తారు. వాళ్ళందరినీ చేయి పెట్టి లాగడం కానీ అక్కడి నుంచి తప్పించడం కానీ అది ఏమి ఉండదు. స్వామి ముందు నుంచోబెట్టి హారతి స్వామికి ఇచ్చి, మన సామాన్యంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో చిన్న చిన్న టెంపుల్లో మనం వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? మన పంతులు గారు మమ్మల్ని పిలిచి గోత్రనామాలు చెప్పరు, వీళ్ళకైతే గోత్రనామాలు కూడా చెప్తారేమో. సో హారతి ఇచ్చి స్వామికి ఆ హారతిని తీసుకొచ్చి భక్తులకు ఇస్తారు. అంటే అది ఎంత అదృష్టం! వెంకటేశ్వర స్వామిని దూరం నుంచే అలా కళ్ళారా జస్ట్ ఇలా వితిన్ సెకండ్స్ చూసి కనుమరుగైపోయే అదృష్టం ఉంటే చాలు అని కొన్ని కోట్లాది మంది అర్రులు చేస్తుంటే ఆ మహాదర్శనానికి ఆయన ముందు నుంచోబెట్టి స్వామికి ఇచ్చిన హారతి మళ్ళీ వీళ్ళకిచ్చి వీళ్ళు అద్దుకున్న తర్వాత అక్కడే తీర్థం ఇచ్చి, అసలు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇన్సైడ్ తీర్థం అంటే ఇంకా అది ఇంకంతకంటే ఇంకా భాగ్యం మరొకటి ఉండదు. అక్కడ ఒక ప్రోటోకాల్ మెయిన్ అధికారి ఉంటారు, జేఈఓ స్థాయి వ్యక్తి ఉంటాడు అక్కడ ఆ టైంలో. ఎందుకంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎవరు లాగడం కానీ వీళ్ళెవరూ ఉండరు, ఆ పరిచయ సపర్యలు చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఆ టీం ఉంటుంది కదా, గోవింద టీము, అది అక్కడ కొంతమంది సేవ చేయడానికి వస్తారు. ఆ సేవకులు ఎవరు ఆ టైంలో ఉండరు. వన్ దర్శనంలో అలాగ వెళ్ళి ప్రశాంతంగా స్వామి దగ్గర నుంచుండి దండం పెట్టుకోండి, ఆ ప్రసాదం తీర్థం పుచ్చుకోండి, హారతి తీసుకోండి, అలాగ స్లోగా రావచ్చు. అంతటి దర్శనం దొరుకుతుంది అంటే దేనికన్నా వెనకాడరు సంపన్నులు. సో అలాంటి దర్శనాలు ఎవరికి దొరుకుతాయి? సామాన్యులకు దక్కవు. సామాన్యుల్ని మంత్రులు తీసుకువెళ్ళరు. మరి ఎవరిని తీసుకెళ్లారు? దాని మీద చాలా ఆధారాలు ఉన్నాయి. 500 కోట్ల స్కామ్ దొరికింది అని పవన్ కళ్యాణ్ గారే, జనసేన నాయకులు, ముఖ్యంగా జన సైనికులు, అక్కడ స్థానికం వాళ్ళందరూ కూడా రోజా గారి మీద ఎన్నో ఆరోపణలు. ఇప్పుడు ఈ ప్రసాదం వచ్చింది కాబట్టి దీంట్లో ఇది కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇంకా దీన్ని కూడా మొదలు పెట్టండి, మొత్తం హిస్టరీ లాగండి, ఎక్కడెక్కడ తప్పు జరిగిందో క్షమించడానికి వీలు లేదని. దీనికి సంబంధించి కిరణ్ రాయలు అక్కడ అడావుడి చేస్తుంటారు కదా, ఆయన జనసేన నాయకుడు. ఆయన రోజా గారు అంటే ఇంకో ఒంటికాల మీద లెగుస్తుంటాడు తను. కిరణ్ రాయలు బయట ఉంది, ఒకసారి ప్లే చేయండి. గత ప్రభుత్వంలో అవినీతి అంటే ఎక్కడేం చేస్తారు? టికెట్లు అమ్ముకున్నారు, రూములు అమ్ముకున్నారు, స్కాములు చేశారు, రోడ్లు వేపించుకుని ఇంజనీరింగ్ వర్క్లు చేశారు, మొత్తం 100 కోట్లు కొట్టేశారు. దేవుడు పెట్టే ప్రసాదం, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పెట్టే ప్రసాదంలో జంతువుల మాంసంతో నెయ్యి తయారు చేశారంట. అంటే డాల్డా లాంటిది నెయ్యి. అంటే ఒరిజినల్ నెయ్యి వెంకటేశ్వర స్వామికి గతం ఎన్నో సంవత్సరాలుగా నెయ్యితో లడ్డు చేసేవారు. నాణ్యత. ఒక లడ్డు వారం రోజులు 10 రోజులు ఉండేది. గత ప్రభుత్వంలో లడ్డు ఎలా ఉండదండి, ఈ లడ్డు ఇప్పుడు ఈ ప్రభుత్వం తెచ్చుకున్నాము, తెచ్చి 4 రోజులు అయిందండి, ఇంకా ఫ్రెష్. ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చాక ఇదే లడ్డు గత ప్రభుత్వంలో కనీసం 2వ రోజుకి చెడిపోయేది. కానీ దేవుని ప్రసాదం కాబట్టి తినేవారు. ఇప్పుడు తెలుస్తుంది దానికి ఎందుకు నాణ్యత లేదని. 1 లీటర్ నెయ్యి దాదాపు 800 నుంచి 1000 రూపాయలు దాకా ఉంటుంది ఒరిజినల్ నెయ్యి. మీరు 150-200 నెయ్యి ఇచ్చేసి 100 కోట్ల స్కామ్ అండి. తిరుమలలో సంవత్సరానికి 100 కోట్ల నెయ్యి స్కామ్ జరిగిందని చెప్పి గతంలో కూడా జనసేన పార్టీ తరఫున తిరుమలలో అన్ని అవినీతి అక్రమం బయట పెడుతూనే ఉన్నాం మేము. రైట్. ఇదే కాకుండా ఈయన ఇంకా చాలా వ్యాఖ్యలు చేశారు. అందులో ఏంటంటే వైసీపీ నేతలు తిరుమల పవిత్రను మంటగలిపారు. ఓకే, అందరూ మాట్లాడుతున్నారు. అంతేకాకుండా లడ్డూని కించపరిచేలా ఎవరైనా మాట్లాడితే నాలుక కోస్తాం. అంతేకాకుండా రోజా పెద్దిరెడ్డిలు రోజుకి 1000 దర్శనం టికెట్లు అమ్ముకున్నారు. ఇది ఈయన ప్రధాన ఆరోపణ. రోజుకి 1000 దర్శనం టికెట్లు అమ్ముకున్నారన్నది కిరణ్ రాయల ఆరోపణ. జగను, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి వీళ్ళందరికీ కూడా ఎవరికి వాళ్ళకి వాటాలు ఉంటాయి, ఏటో ఇంకా రకంగా ఏదో మాట్లాడతారు కాబట్టి మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఈ అంశంలో రోజా పెద్దిరెడ్డిలు జైలుకి వెళ్ళడం ఖాయం, మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి.
మరి ఈ ఆధారాలు పట్టుకునే అందులో నిజాలు ఉన్నాయేమో పవన్ కళ్యాణ్ గారు మొన్న టిక్కెట్ల అంశం మీద కూడా ఎంక్వైరీ చేయండి, ఎవరెవరు ఎక్కడ టిక్కెట్లు ఏ రకంగా వెళ్ళినాయి, ఏ మంత్రులు ఏం చేశారని చెప్పండి అన్నారంటే అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది, ఇది వేరే వాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ గారు వ్రాతపూర్వకంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించిన అంశం ఇది. పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడిన అంశం ఈరోజు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. అంతేకాకుండా ఆయన ఎవరైనా ఈసారి తప్పు చేసిన వాళ్ళు, గతంలో ఏవైనా ఇలాంటి అపచారాలు చేసిన వాళ్ళు ఎవరైనా వస్తే కాళ్ళు ఎరగొట్టండి అని కూడా హెచ్చరించారట. ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అంటే ఇండైరెక్ట్గా ఇంకా రోజా గారినే ఈసారి ఎవరైనా తప్పుడు పనులు చేయడానికి, ఈ రకంగా చేయడానికి కొండగాని ఎక్కితే కాళ్ళు ఎరగొట్టి కిందకు పంపించండి అని ఇండైరెక్ట్గానే లేకపోతే డైరెక్ట్గానో హెచ్చరికలు కూడా జారీ చేశారని నేపథ్యం. మరి ఇలాంటి పరిస్థితుల్లో రోజా గారు ఆడదాం ఆంధ్ర అనే దాంట్లో ఏదో 100 కోట్లు స్కామ్ అని చెప్పి అదే పెద్ద ఎత్తున గొడవ కింద ఉన్నది. అందుకనే ఆవిడ ఆంధ్రప్రదేశ్కి రావటం లేదు, ఎక్కడెక్కడో ఉంటున్నారు, వీడియో రిలీజ్ చేస్తున్నారని, ఆ మధ్యన ఏదో విదేశాలకు వెళ్ళారని ఇది పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన నేపథ్యం. ఈ పరిస్థితుల్లో పుండు మీద రోకల పోట్ల ఈవిడ ఇప్పించిన దర్శనాల్లో 500 కోట్లు, రోజుకి 1000 టిక్కెట్లు, ఇది జరుగుతున్న ప్రచారం. మరి ఇందులో కానీ నిజంగా వాస్తవం ఉంటే మిగతా అంశాలు ఉన్నాయండి, వేరే అవినీతి ఏది చేసినా తప్పే, దాన్ని ఏం సమర్థించడం అని కాదు. కానీ దేవుడి దగ్గర కూడా ఈ కక్కుర్తి, దేవుడి దగ్గర కూడా ఇంత దారుణంగా ఉంటే మరి వీటిలన్నిటి వల్లే ఇంత దారుణమైన ఓటమి వచ్చిందా అని కూడా ట్రోల్ అవుతున్నాయి. వాళ్ళు ఓడిపోవడానికి ఒక్కటి కాదు, ఇక్కడ వీటిలన్నిటి వల్లే ఇలాంటి ఇంత దారుణమైన ఓటమి ఇచ్చారు. లేకపోతే 151 సీట్లు ఎక్కడ, 11 సీట్లు ఎక్కడ? మరొక అంశం, మన కుటుంబంలో ఎవరో పాపం చేశారనుకోండి, తరతరాలు వాళ్ళని వెంటాడుతుందట. పెద్దలు చెప్తుంటారు, ఆ రోజు ఆడు చేసిన తప్పులురా, ఆడు చేసిన పాపాలరా. ఇప్పుడు కూడా మనం వింటుంటాం కదా, వాళ్ళ నాన్న చేసిన పాపం రా, వాళ్ళు చూడు వాళ్ళ కొడుకు ఆడు ఎలా తయారయ్యాడు అంటారు. లేకపోతే వాళ్ళ తాత ఏం చిన్నింటోడు ఏట్రా, వాళ్ళ తాత చేసేట్రా, అది ఏం చేస్తారు ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తున్నారా, వాళ్ళ నాన్న అనిపిస్తున్నాడు, వాళ్ళ మనవళ్ళు అనిపిస్తున్నాడు, వాళ్ళ కొడుకు అనిపిస్తున్నాడు, మనవళ్ళు అనిపిస్తున్నాడు, లేకపోతే కూతురు అనిపిస్తున్నది, మనవరాళ్ళు అనిపిస్తున్నారు. ఇలాగ ఎన్నిసార్లు మనం ఇనుంటాం తప్పు చేసి పాపాలు చేస్తని. మరి పార్టీలో కూడా ఇలా చేస్తే ఆ పార్టీ మనుగడకే దెబ్బతింటుందేమో. బయటికి రాకపోతే పర్వాలేదండి, ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా ట్రోల్ అవుతున్న అంశాలు, అవన్నీ కూడా అనుమానాలు రేకెత్తిస్తున్న అంశాలు. ఇంత దారుణం అవ్వడానికి ఇలాంటివి కానీ జరిగినాయి అని ఇదేమీ బయటికి రాలేదు, ఏమి అపచారం కానీ లేకపోతే తిరుపతి లడ్డు గురించి వివాదం రాకపోతే ఇవేమీ రావు. సరే వాళ్ళు ఏవో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు, పోయిందని. కానీ ఇది ఎప్పుడైతే ఈ అంశం అన్నది వెలుగులోకి వస్తున్నదో దీనికి అన్ని లింకులు కథలు వస్తున్నాయి. వీళ్ళు ఇది చేయబట్టికే ఇలా జరిగిందేమో, అది చేయబట్టికే అలా జరిగిందేమో, దేవుడితో పెట్టుకుంటే ఏమవుతుంది, ఇలా జరుగుతుంది. సో ఏదైనప్పటికీ కూడా రోజా గారు విషయంలో మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ అన్నది ఎవరూ ఆపలేరు. అది ఆడదాం ఆంధ్ర అవనియండి, లేకపోతే ఇక్కడ ఈ టిక్కెట్ల అంశం అవనియండి, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు చాలామంది మాట్లాడేది ఏంటి, వాళ్ళు ఫాలోవర్స్ వీళ్ళందరూ కూడాని జనసేన వాళ్ళందరూ వాళ్ళ అబ్బాయికి ఏదో కోట్లు పెట్టి ఏదో కారు కొనేసి ఇచ్చారు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఒకటి కాదు కదా, తీగలాగుతున్నారు, ఒకటి పూర్తి స్థాయి పక్కా ఆధారాలతో జనాల ముందు పెట్టి బలమైన సెక్షన్లు పెట్టి ఖచ్చితంగా జైలుకి పంపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి జనసేన వాళ్ళకి రోజా గారి మీద కోపం మామూలు కోపం కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా. కానీ తెలుగుదేశం పార్టీలోని జనసేన పార్టీకి చాలా వ్యత్యాసం ఉంటుంది, మీరు గమనించాలి. తెలుగుదేశం పార్టీలో ఎవరో ఒకరిద్దరు మాత్రమే కొద్దిగా ఏదన్నా తేడా వస్తే మీడియా ముందుకు వస్తారు, సీరియస్ అవుతారు, ఏదో మాట్లాడతారు, వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు అలాగ ఉండదు, వాడకొకరు ఉంటారు ఫైర్ బ్రాండ్ జనసేనలోని. అందులోని పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా అన్నారు అంటే ఇంకా వాళ్ళు క్షమించరు, జీవితాంతం మర్చిపోరాలని. వాళ్ళ మీద కక్ష పగ అలాగే ఉంటానే ఉంటారు, రగిలిపోతూనే ఉంటారు వాళ్ళు బాయిలర్ లాగా. అందులో మొదటి వరుసలో ఉన్న ఆవిడ రోజా. పేరు నాని, కొడాలి నాని ఇది వేరు, వాళ్ళ మీద కూడా వీళ్ళకి కోపం ఉంటుంది. కానీ వాళ్ళందరినీ కూడా డామినేట్ చేసేసి ఫస్ట్ ప్లేస్ సంపాదించారు ఆర్కే రోజా గారు ఇందులోని.
ఈ పొలిటికల్ రేస్లో. మొదటి స్థానం పవన్ కళ్యాణ్ని అనడంలో ఈవిడే ఉంటుంది. అందుకని మరి ఆవిడ సామాన్యంగా వదులుతారా? ద్వారంపూడిది కూడా అదే పరిస్థితి. ద్వారంపూడి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ హెచ్చరించింది కూడా మనం విన్నాం. ఆయన మీద ఎలా ఉన్నదో, ఆయన కాకినాడ వదులు జంప్ అయిపోయారు, ఈయన నగర వదులు జంప్ అయిపోయారు. ఇప్పుడు కొత్తగా ఈవిడ మీద ఏంటి, ఈవిడేదో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు, ఆ యోగాలు చేస్తున్నారు, యాగాలు చేస్తున్నారు, ఏదేదో అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏవో వేరే వేరే ఫొటోస్ కూడా హల్చల్ అవుతున్నాయి ఆవిడవి. ఆ పూజలు చేశారు, ఈ పూజలు చేశారని. అంటే ఏ పూజలు చేసినా ఏం చేసినా చేసిన తప్పులు వాటికి మించి ఉన్నాయి, దాన్ని కడుక్కోవడానికి ఏ పూజలు పనికిరావు అన్నది వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు. రోజా గారికి చిన్న అంశం దొరికినా వీళ్ళు ఆడేసుకుంటారు. ఎందుకంటే అంత కసి, అంత కోపం. ఎందుకండి మీకు ఆ కర్మ? అంత కసి కోపం తెప్పించుకోవాల్సిన అవసరమే వచ్చింది రోజా గారు? పదవి అనుభవించండి, పార్టీ కోసం మాట్లాడండి. చాలామంది మహిళలు ఉన్నారే, వాసిరెడ్డి పద్మ గారు, ఇంకొకరు ఎంతమంది మహిళలు లేరు? విడుదల రజనీ గారు, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. కానీ మీరే ఎందుకు టార్గెట్? వాళ్ళు విధానపరంగా పని చేయలేదు, హ్యాపీగా పదవులు అనుభవించారు, వాళ్ళు ఎందుకు పనికిరారు, పదవులు వాళ్ళకి చేత కాదు, అది అలంకారప్రాయమే, అంతవరకు పర్వాలేదు వాళ్ళకి. కానీ మీలాంటి ఆరోపణలు రాలేదు. చాలామంది మంత్రులు ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు ఎన్నిసార్లు ఎవరో వెళ్ళలేదు. ఇవన్నీ మీ మెడకు చుట్టుకున్నాయి. కొండెక్కితే కాళ్ళు ఎరగొట్టండి అన్న స్టేజ్కి తీసుకెళ్ళిపోయారు అంటే ఇప్పుడు వాళ్ళు ఏదన్నా చేయగలరు కదా. సో అధికారం అన్నది శాశ్వతం కాదు. అధికార దాహంతో మనకే తిరుగు లేదు అని చెప్పి విర్రవీగిన వాళ్ళకి చరిత్ర చెబుతున్న సత్యాలు ఇవి. అదంపాతాలానికి తొక్కేస్తారు, కెరీర్ మొత్తం నాశనం. అలాంటి పరిస్థితి ఒక్కసారి జైలుకి వెళ్తే ఊహించండి. ఇంత ఆర్భాటంగా ఎన్ని హంగులతో శంషేర్గా తిరిగిన ఒక స్టార్ హీరోయిన్, ఒక పార్టీకి మహిళా అధ్యక్షురాలు ఎక్స్, ఒక మంత్రి, టూరిజం శాఖ మంత్రి, ఆడతా పాడతా చిందులు వేస్తా సరదాగా తిరిగే ఆవిడ ఒక్కసారి కటకటాల్లోకి వెళితే, నిజంగా మీరు తప్పులు చేస్తే, తప్పులు చేయకపోతే నిజంగా మీ మీద ఎవరైనా కక్ష సాధింపు చేసినా, ఆ రకంగా చేసినా మీడియా మీ ముందు ఉంటుంది, ఖచ్చితంగా మీకు అండగా నిలబడుతుంది. 2 రోజులు మాత్రమే, ఆ తర్వాత మళ్ళీ మీకు సింపతి వస్తుంది, మీరే గెలుస్తారు. చంద్రబాబు నాయుడు గారు గెలిచారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు కదా జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత. ఆ సింపతి వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా. తప్పులు చెయ్యకపోతే, కక్ష సాధింపు చర్య అనుకుంటే. కానీ కక్ష సాధింపు చర్య చేసి ఆ నైజం పవన్ కళ్యాణ్ గారిలో ఉంటుందని అయితే అనుకోవట్లేదు చాలామంది. కక్ష సాధింపు కోసం ఆయన అరెస్టులు చేయిస్తాడు అని. తప్పు దొరికింది అంటే ఖచ్చితంగా ఉంటుంది. కక్ష సాధింపు కోసం అరెస్ట్ చేయాలంటే ఎప్పుడో అరెస్ట్ చేసేయాలి ద్వారంపూడిని. ఇప్పుడు దాకా ఎందుకు, ఏదో కేసులో ఇరికించవచ్చు కదా, మిమ్మల్ని కూడా ఏదో కేసులో ఇరికించవచ్చు. అది పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్గా ఈజీగా ఇరికించేస్తారు. కానీ అలా పని చేయలేదు. మీ తప్పులన్నీ లెక్కలు చూపిస్తున్నారట, మీ స్కాములన్నీ బయటికి తీస్తున్నారట. మరి ఆ జరగరాంది జరిగి ఒకవేళ మిమ్మల్ని అరెస్ట్ చేసి జైలుకి వెళ్తే ఎంత నరకయాతనండి. మహిళ మీరు తట్టుకోగలరా, ఉండగలరా? ఎందుకు ఈ తప్పులు చెయ్యడం, ఈరోజు మదన పడడం అన్నది మీ వెల్విషర్స్ మాట్లాడుతున్నది, మేమెవరో మాట్లాడుతున్నది కాదు. ఎందుకు నిజంగా పాపం రోజా గారికి ఆ రకంగా అవుతుందా? జబర్దస్త్లో ఎంత యాక్టివ్గా ఉండేవారు, హీరోయిన్గా చిరంజీవి గారితో ఎలాంటి స్టెప్పులు వేసేవారు, ముఠామేస్తులు లాంటి సినిమాల్లోని. ఇప్పుడు ఎందుకు ఒక మంత్రి స్థాయి వ్యక్తి మహిళా అధ్యక్షురాలు చేశారు, ఫైర్ బ్రాండ్, చాలా బాగా మాట్లాడతారు, చక్కగా కట్టుబొట్టు ఉంటుంది. అలాంటి ఆవిడ అనవసరంగా నోరు జారడం వల్ల, ఆ నోటి దురద వల్ల ఈరోజు ఇలా అయిపోయింది అని చెప్పి మీ అభిమానులందరూ కూడా బాధపడతారు. ఆ స్టేజ్ రాకూడదని కోరుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిజంగా ఏ తప్పు చేయకపోతే మీకు ఎటువంటి శిక్షలు కూడా పడవు, మీకే కాదు ఎవరికి కూడా. కక్ష సాధింపు చర్యలతో వీళ్ళు చేస్తే వీళ్ళకి కూడా ప్రజలు శిక్షించి చూపెడతారు.